హలో అండి. వెల్కమ్ టు నీలాస్ ఫుడ్ కిచెన్. ఈరోజు కోడిగుడ్డు పులుసు చేసి చూపించబోతున్నానండి. నాకు ఇంట్లో ఎప్పుడైనా రసం చేయడానికి బాగా బద్ధకం అనిపించినప్పుడు డెఫినైట్‌లీ నేను ఇదే కర్రీ చేస్తానండి. ఎందుకంటే పులుసు కర్రీ ఉంటే రసం అడగరు కదా! అందుకే. ఈ కర్రీని వేడి అన్నంతో కర్రీ గూడా వేడిగా ఉన్నప్పుడు కలుపుకొని తినండి. అబ్బా! స్వర్గం అనుకోండి. వేడిగా ఉన్నప్పుడు కలపడం కొంచెం కష్టమే. కానీ టేస్ట్ అలానే బావుంటుంది. సో, ఈ కర్రీ కోసం ముందుగా పాన్‌లో ఆయిల్ వేసుకొని, కొంచెం పసుపు యాడ్ చేసుకొని, మనం ఉడకబెట్టిన గుడ్లనైతే ఫ్రై చేసుకోవాలి ఒక్క నిమిషం పాటు. ఒక్క నిమిషం అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి 1 మినిట్ తర్వాత మన ఎగ్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి కదా! ఇవి ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే పాన్‌లో 3 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని, ఒక్క 3, 4 నిమిషాలు మంచి రంగొచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి కదా! యాక్చువల్లీ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. నేనైతే వేశాను. మీరు కంపల్సరీ ఒక టీ స్పూన్ వేయండి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోలు కూడా వేసి వీటిని బాగా మగ్గిద్దాం. మూత పెట్టి 5 మినిట్స్ ఉంచుకోండి. చూడండి 5 మినిట్స్ తర్వాత మన టొమాటో అయితే సాఫ్ట్‌గా అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం, అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా ఫ్రై చేసుకోండి. మనం ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే మనం ముందుగానే ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఆ ఎగ్స్ ఇప్పుడే వేయండి. ఈ ఉల్లిపాయలతో పాటు ఎగ్ ఫ్రై అయితే మంచి టేస్ట్ ఉంటుంది ఎగ్‌కి కూడా. చూడండి ఇప్పుడు ఇందులో ఎగ్స్ యాడ్ చేసుకొని ఇంకొక 2, 3 నిమిషాలు సిమ్‌లోనే ఫ్రై చేసుకోండి మూత పెట్టుకొని. ఈలోగా మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని, రసం తీసి పక్కన పెట్టుకుందాం. చూడండి 3 మినిట్స్ తర్వాత మన ఎగ్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి. మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా! అది ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ రసం వేశాక కొంచెం కరివేపాకు, అలాగే చిటికెడు అంటే చిటికెడే గరం మసాలా వేయండి. ఎక్కువ వేయొద్దు. గరం మసాలా మన కూరని డామినేట్ చేస్తుంది. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కరెక్ట్‌గా 13-14 నిమిషాలకైతే నా కర్రీ చూడండి ఇలా అయితే రెడీ అయింది. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టండి. అంతేనండి. రెడీ అయిపోయింది మన కర్రీ. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంతో తినండి. అబ్బా! ఇంక మాటలు చెప్పలేం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.